వివేకానందాస్ లెగసీ ఆఫ్ మైండ్ పవర్. స్వామి వివేకానంద గారు ఒక మహానుభావుడే కాకుండా మన ఆత్మవిశ్వాసం మరియు మానసిక శక్తిని అభివృద్ధి పరచడానికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన చెప్పినట్లుగా మన మనస్సు ఒక శక్తివంతమైన సాధనం. ఈరోజు మనం వివేకానంద గారి మనస్సు శక్తి తత్వాన్ని తెలుసుకుని మన జీవితంలో ఎలా అమలు చేయాలో పరిశీలిద్దాం. ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. వివేకానంద గారు చెబుతారు, మీ ఆలోచనలు మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పాజిటివ్ ఆలోచనలు మీ అనుభవాలను ప్రభావితం చేస్తాయి. మనం నెగటివిటీని తొలగించి మనసును పాజిటివ్ వైపు మలచడం నేర్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ కోసం మీకు చేయాల్సినవి: ప్రతిరోజు ధన్యవాద భావన, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మీ నెగటివ్ ఆలోచనలను పునర్నిర్మించండి. పాజిటివ్ అఫర్మేషన్లను వాడండి. ద రోల్ ఆఫ్ కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్. వివేకానంద గారు కాన్సంట్రేషన్ అంటే మానవుని అత్యుత్తమ ఆయుధం అని పేర్కొన్నారు. మనం మన శక్తిని ఒకే లక్ష్యంపై కేంద్రీకరించగలిగితే ఏదైనా సాధించగలం. కేంద్రీకరణ మెరుగుపర్చడానికి పాటించవలసినవి: ప్రతిరోజు ధ్యానం, మెడిటేషన్ చేయండి. పనిలో ఉండే డిస్ట్రాక్షన్స్ ను తగ్గించండి. మైండ్ఫుల్నెస్ అభ్యాసాలు చేయండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ విల్ పవర్. మన కలలు నిజమవుతాయని నమ్మడం, వాటిని సాధించగలదని విశ్వసించడం అత్యవసరం. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీరు ఏదైనా సాధించవచ్చు అని వివేకానంద గారు అన్నారు. మీ నమ్మకాన్ని బలపరచడానికి మీ విజయాలను చిన్న చిన్న దశలుగా బలపరచుకోండి. మీరు మీ లక్ష్యాన్ని సాధించిన దృశ్యాన్ని ప్రతిరోజు ఊహించండి. అప్లయింగ్ వివేకానందాస్ టీచింగ్స్ ఇన్ డైలీ లైఫ్. ఈరోజు మనం వివేకానంద గారి పాజిటివ్ థింకింగ్, కేంద్రీకరణ, నమ్మకం మరియు ధైర్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపదేశాలను ప్రతిరోజు అన్వయించి మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు ఈ సూత్రాలను అమలు చేసి ఫలితాలను అనుభవించి ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.